చిన్న చిన్న వాటికి కొన్ని కొన్ని దక్కవు. ఎలా ఉంటదంటే బాధ, దీనమ్మ జీవితం ఏందిరా ఈ కర్మ అనిపిస్తది. అది ఎలా ఉంటదంటే ఆల్మోస్ట్ అందరికీ అన్నీ వర్కౌట్ అయ్యంటే మనకు వర్కౌట్ అయ్యి ఉండవు. లేకపోతే ఫర్ సపోజ్ ఒక ప్రసాదం గురించే తీసుకోండి. గుళ్ళో ప్రసాదమే అయినా సరే అందరికీ పంచుతున్నారు కదా అని ఎగ్జైట్ అయ్యి మనం దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వస్తే ఆఖరికి మనం వెళ్ళే ముందో లేకపోతే మన వంతు వచ్చే దగ్గరికి అక్కడ ప్రసాదం ఉండదు. లాస్ట్కి ఆ గున్నం మొత్తం ఊడ్చినా ఒక స్పూన్ కూడా రాదు. అంత దరిద్రం మీద ఉందా. ఆఖరికి గుడికి వచ్చినా సరే ప్రసాదం దక్కనంత దరిద్ర స్టేజ్లో ఉంటామా అని అనిపిస్తుంది. ఒక్కోసారి మన మీద మనకి జాలి పడాలన్నా సిగ్గుగా అనిపిస్తుంది. మెరల్లో చూసుకొని కారుతూ అని చూసుకొని ఏందే నీకు బతుకు, ఏందే నీకు కర్మ అనిపిస్తుంది. చాలా సిచ్యువేషన్స్లో చాలా వాటిల్లో నిరుత్సాహపడి విసిగిపోయి ఏందిరా ఈ కర్మ, ఏందిరా ఈ తలరాత అని అనిపించి ఒక్కోసారి గట్టిగా అరిచేసి గోడలు బద్దలు కొట్టాలన్నంత కోపం వస్తుంది. అయినా కానీ మళ్ళీ చిరునవ్వుతో నవ్వుకుంటూ సర్దుకుపోవాలి ఇంకా ఏదో రాసి పెట్టుంది అందుకే దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడు అనుకోవడం తప్ప ఆ జీవితంలో మంచి ఆనందం సంతోషం వచ్చింది లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సూక్తులు, డైలాగులు, పెండాకోడు అన్నీ వస్తాయి. ప్రతి ఒక్క కుక్క మురిగే పనే, ప్రతి ఒక్క కుక్క సలహాలు ఇచ్చే పని అనే స్టేజ్కి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆఖరికి పడి పలరాల్చుకున్నోడు కూడా లాస్ట్కి సూక్తులు ఇచ్చే స్టేజ్కి వస్తారనమాట. ఇదే లైఫ్. చిన్నప్పటి నుంచి చాలా చూసాను, చాలామందిని చూసాను. చాలామందిది విని విసిగిపోయి ఎందుకు నన్నే గెలుపుతారు, ఎందుకు నాకే వచ్చి అడ్డమైన సలహాలు ఇస్తారు అన్నంత విసుగు వస్తుంది. కానీ ఏం చేయలేము చిరునవ్వుతో. సరే అలాగే మా కర్మింతే, మీరు చెప్పిన తినాలి, మీరు చెప్పింది మేము పాటించాలి అనే స్టేజ్కి వస్తాము. ఏం చేయలేము.